ఇప్పుడు పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి మీరు రమేష్ గారు నా చూడు మీకేం కావాలని అడుగుతున్నా ఇల్లు కట్టిద్దాం పశువుల షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బదాన్ని కొద్దిగా ఆపానా అంత సింప్లిఫై అయిపోయింది, అంత పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా, ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు ఇంకొకటి అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా షెడ్ అని అడగండి ఇస్తారు. నాతో పడున్నాడు కనపడుతుంది నీకు పర్లేదా? అది వచ్చాం గ్లాసులు వేయడమేనా? తాజు ఇట్టొస్తాడా తాజు ఇట్టొస్తావు ఇది కూడా బాగుందమ్మా. ఆగవుతుంది కింద కదా ఇల్లను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాదు దెబ్బ అప్పుడే చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? పిల్లలే కదా వాళ్ళేనా? కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టు, లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన రమ్ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి. కాలంతా పోయించారు. ఉప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది. 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాదు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంటు పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటావమ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నీకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను అప్పుడు.
ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెళ్లి అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఎదుగుతుంది. గది స్లాబ్ వేసుకున్నాం. ఓపిక లేక గంట వదిలేదు. ఓపిక లేక 2004 ముందు వేసుకున్నాం. మీరు ఇచ్చి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాబ్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మన ఆల్రెడీ పోయిన 2014-15లో ఇటు సంగతి అని మన రమేష్ గారు పేరు 2 పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా అది ఇచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఒడివా? అసలు 2019లో ఎలక్షన్లో నల్లకాయ ఏది కాలు కాదు కదా కాలు అప్పుడు నీకు ఇదైంది ఎప్పుడైనా? 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు వినుకోండి హౌసింగ్ లో పెట్టి చేశాను ఇల్లు కంప్లీట్ చేయించాను. అదే కదా అందుకే అడుగుతున్నా, నేను ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. 2.5 lakhs వస్తుంది. ఇన్వెస్ట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలు మేము చేపిస్తాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఇంకా ఎక్కువ పడాలి. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాదు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు